ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తసంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశం ప్రణతోస్మి నిత్యం. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసా దేశఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. ఆచార్యానస్పదీయానపి పరమగురూన్ శరణమాచార్యవర్గం శ్రీమద్రామానుజాఖ్యం మునిమఖిలజనోద్ధారణాయావతీర్ణం పూర్ణార్యం యామునేయం మునివరమదతో రామరాజీవనేత్రౌ వందే నాథం మునీంద్రం వకుళధరచమూనాథ లక్ష్మీముకుందాన్. అస్మద్గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనంతమాశ్రయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అభంగురకలాదానస్థూలలక్షత్వమీయుషే తుంగాయ వహసే తస్మై తురంగాయ ముఖే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో నయాతి పరాంగతిం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం. గోష్పదీకృతవారాశిం వశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. ఆమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం నిశోకబంధిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయవతిపాటలారణం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వేదవేద్యే పరే పుంసీ జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శృణ్వన్ రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా స యాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. వాల్మీకిగిరిసంభూతా రామసాగరగామినీ పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్లోకసార సమాకీర్ణం సర్గకల్లోల సంకులం కాండగ్రాహ మహామీనం వందే రామాయణార్ణవం. యః కర్ణాంజలి సంపుటైః అహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు. జన్మం వ్యాధిజరా విపత్తిమరణైః అత్యంత సోపద్రవం సంసారం స విహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం మునిప్రణీతం దశశరసశ్చ వధన్ నిశామయధ్వం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతులే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచగితి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. వామాంకస్థిత జానకిం పరిలసత్కోదండదండం కరే
చక్రంచోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరన్ దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనయం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామోదాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వః శరైనం జహి రావణిం. తపస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. ధ్యాయే భద్రాద్రివైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం. భగవద్బంధువులారా, రామచంద్ర మహాప్రభు అవతరించినటువంటి విళంబినామ సంవత్సరాలు పురస్కరించుకుని వాల్మీకి యొక్క రామాయణాన్ని సమగ్రంగా ప్రతి శ్లోకార్థ ప్రవచనాత్మకంగా చెప్పుకోవాలి అనే సంకల్పంతో ఇప్పటిదాకా మనం భగవంతుడి యొక్క అనుగ్రహం చేత, రామచంద్రమూర్తి యొక్క దివ్యానుగ్రహం చేత బాలకాండలు ముగించుకుని అయోధ్యాకాండలో ప్రవేశించి 37 సర్గలు ముగించుకుని ఇప్పటిదాకా రాముడు వనవాసానికి బయలుదేరడానికి ముందుండే సన్నాహమే నడుస్తూ బయలుదేరడానికి సిద్ధపడ్డ రామచంద్రమూర్తి సీతమ్మ తల్లితో లక్ష్మణస్వామితో కలిసి దశరథుణ్ణి సేవించాడు. దశరథుని యొక్క ఆజ్ఞ తీసుకుని బయలుదేరదామని వచ్చాడు. నారబట్టలు కట్టుకోమంది కైకేయి, కట్టుకున్నారు. సీతమ్మకి ఇచ్చింది. ఎలా కట్టుకోవాలో తెలియని స్థితిలో అయోమయంగా ఉండే సీతకు రామచంద్రమూర్తే అందరిలో చీరపైన చీర కట్టి చూపించాడు. నారబట్టలు ఎలా కట్టుకోవాలి అని. ఆ దృశ్యం చూచిన అందరికీ చాలా కష్టం కలిగింది. ఏమిటి కర్మ, చిన్నపిల్ల రాజకుమార్తె యువరాణి కాబోతోంది. అలాంటి స్థితిలో ఈ ముద్దు బట్టలు, గోను బస్తాల బట్టలు కట్టుకోవాల్సినటువంటి అగత్యం ఏర్పడిందే అని బాధపడ్డారంతా. అలాంటి స్థితిలో వశిష్ఠ మహర్షి కల్పించుకుని సుమంతుడు చెప్పాడు, సిద్ధార్థుడు చెప్పాడు. చివరికి కైకేయి మీద చాలా కోపంతో వశిష్ఠుడు, నీ వరంలోకి సీతమ్మ యొక్క వనవాసం రాదు కాబట్టి, నీ యొక్క వరాలలోకి ఇది చేరదు కాబట్టి సీత అన్యాభరణలతో హాయిగా వెళ్ళవచ్చు, ఇక్కడే ఉండిపోవచ్చు అని కూడా చెప్పాడు. ఇక్కడే ఉండిపోవచ్చు అంటే మళ్ళీ సీతమ్మకి భయం వేసి ఉండిపోమంటారేమో అనిపించి, జరిగే అంత స్థితిలో ఈ బట్టలు చూచిన తర్వాత అబ్బే ఉండిపోతారంటే నాకు కష్టం, ఇదంతా నేను అనుభవించలేరు అని అనగలిగేటువంటి స్థితి, అనవలసిన స్థితి. అలాంటి స్థితిలో కూడా తాను గబగబా వచ్చి మళ్ళీ రాముడు భుజం దాకా వచ్చి, లేదు నేను వెళ్ళను రామా, నీతోనే వస్తాను, ఉండను రామా, నీతోనే వస్తాను అన్నట్లుగా తను ప్రవర్తించింది తన చేష్ట. అక్కడి దాకా వచ్చాం. ప్రియస్య భర్తు ప్రతికారక, భర్తతోనే వెళ్ళడానికి సంకల్పించుకున్నదై మళ్ళీ మానేయమంటారేమో వీళ్ళంతా. వశిష్ఠ మహర్షి అంతవాడు గనక కల్పించుకుని నేను చెప్తున్నాను ఆజ్ఞ, సీతమ్మ వెళ్ళడానికి వీల్లేదు అంటే మళ్ళీ కొత్త కథ ప్రారంభమవుతుంది అని సీత భయపడి రాముడి దగ్గరికి వచ్చేసింది. నేను నీతోనే వస్తా అన్నట్లుగా. తస్యాం క్షీరవసానాయాం నాథవత్యామనాథవతు ప్రచుక్రోశ జనస్సర్వో ధిక్వాం దశరథంత్వితి. ఇప్పటిదాకా ఎవ్వరికి దశరథుడి మీద పాపం కోపం రాలా, కైకేయి మీదే కోపం. కానీ సీత ఆ చీర కట్టిన తరువాత మళ్ళీ రాముడు కొంచెంగా దోపాడు. ఆ దోపడంతో ఆ దోపిన తరువాత సీత చీర సరి చేసుకుంది. ఆ దృశ్యం చూచిన వాళ్ళందరికీ జనసర్వ అందరికీ కూడా ఛీ దశరథుడు అన్నారు. ఒకసారి అందరికీ దశరథుడి కోపం వచ్చింది. ఇంత అవుతున్నా వశిష్ఠుడు చెబుతున్నా సీతను వెళ్ళడానికి వీల్లేదు అని ఆజ్ఞాపించవలసినటువంటి స్థితిలో ఉన్న దశరథుడు కూడా మాట్లాడకుండా తలకాయ పట్టు కూర్చునేటప్పటికీ, సీత అలా ఉండేటప్పటికీ
ఛీ దశరథ అని భార్యలు జనము అంతా అనేసారు. ఇప్పటిదాకా ఏదో బాబు నా మీద జాలి ఉంటుందేమో అనుకున్నాడు దశరథుడు. అది కాస్త పోయింది. తేన తత్ర ప్రణాదేన ఒకళ్ళల్లా పెద్ద శబ్దంలా వచ్చింది. ఛీ అన్నారు అంతే. ఆ ఛీ ఎవరిని? దశరథుణ్ణే అనుకున్నాడు. ఆయన్నే అన్నారు పాపం. అనేటప్పటికి తేన తత్ర ప్రణాదేన దుఃఖిత సమహీపతి చిచ్ఛేద జీవితే శ్రద్ధాం ధర్మే యశసి చ ఆత్మనః. ఇప్పటిదాకా నేను ధర్మపరుణ్ణి అనుకునే మాట పోయి, పోని కీర్తి వస్తుందేమో అనుకుంటే ఆ కీర్తి పోయి, ఇంకా ప్రాణం మీద ఆశ పోయింది. దశరథుడికి చాలా దుఃఖపడ్డాడు. స నిశ్వస్య ఉష్ణం ఐక్ష్వాకః తాం భార్యామిదమబ్రవీత్. ఇంకా చేసేది లేక తిట్టినా ప్రయోజనం లేదని తెలిసి ఇంకా మెల్లగా కైకేయితో మాట్లాడుతున్నాడు. కైకేయి కుశచీరేణ నా సీతా గంతుమరగతి. వద్దమ్మా, ఈ నారపట్టలతో సీత వెళ్ళడానికి వీల్లేదు, చూడలేకపోతున్నా నేను ఆమె యొక్క బాధని. సుకుమారి, చాలా సుకుమారమైనటువంటి శరీరం కలిగింది కదా, ఒక అట్టలు కట్టుకునేటట్టుగా కట్టుకుంటే శరీరం అంతా కోసుకుని పోదు, ఒడిలిపోదా చర్మాలన్నీ కూడా, చాలా బాధపడుతుంది. బాల, పోని పెద్ద ఆవిడ అంటే బాల, చిన్నపిల్ల కదా. సుకుమారీచ బాలాచ సతతంచ సుఖోచిత. ఎప్పుడు సుఖానికి అలవాటు పడి, చిన్నప్పుడు జనకుడి ఆ అంతఃపురంలో హాయిగా కింద పూల మీద నడిచేటట్టుగా పెద్ద, మన దగ్గరికి వచ్చిన 12 ఏళ్ళు సుఖంగా ఉంది కదా. కష్టం అంటే ఏమిటో తెలీదు. లోకంలో ముళ్ళు అంటే తెలియవు, రాళ్ళు అంటే తెలియవు, రప్పలంటే తెలియవు, జంతువులంటే తెలియవు, పెంచుకునేటువంటి గ్రామ్య జంతువులు తప్ప ఏం తెలియనటువంటి స్థితి కదా. సుకుమారీచ బాలాచ సతతంచ, ఇన్ని చాలు పెట్టడంలో కారణం అది. పాపం చాలా సుకుమారి కదా. ఇంకా బాల, ఇంకా ఎప్పుడు సుఖాన్నే అనుభవించిన ఆవిడ, కానీ ఎప్పుడు దుఃఖం తెలీదు. నేయం వనస్య యోగ్యేతి సత్యవాహ గురుర్మమ. మా గురుగారు నిజం చెప్పారు. ఇప్పుడు వనవాసానికి పనికిరానటువంటి స్థితిలో, వనవాసం వెళ్ళడానికి ఏ రకంగానూ యోగ్యత, ఏ రకంగానూ ఆ శారీరక స్థితి సహకరించినటువంటి అమ్మాయి కదా. కాబట్టి ఇయం హీ కస్యాపకరోతి కించిత్ తపస్విని రాజవరస్య కన్యా యా చీరమాసాద్య జనస్య మధ్యే స్థిత విసంజ్ఞా శ్రమణీవ కాచిత్. ఒకసారి చూడు, ఆ సీతముఖం చూడు, ఎవరికి అపకారం చేసింది? పోనీ రాముడంటే నీకు అపకారం చేశాడు అనుకుందాం. రాముడు నీ కుమారుడికి అడ్డొచ్చాడు అనుకుందాం. కానీ సీత ఎవరికి అపకారం చేసింది? కస్య అపకరోతి, ఎవరికి అపకారం చేసిందమ్మా? కించితు, ఏమీ లేదు. తపస్విని, ఎప్పుడు దీనంగా ఉంటుంది తప్ప పొగరమోత్తనంగా నడిచింది లేదు, ప్రవర్తించింది లేదు కదా. తపస్విని, చాలా హద్దుల్లో ఉండి నడిచే పిల్ల కదా. అలాంటి రాజవరస్య కన్య, పోనీ చిన్న రాజుల కుమార్తె, గొప్ప రాజు జనక చక్రవర్తి కుమార్తె, అలాంటి ఆవిడ, అలాంటి సీత యా చీరమాసాద్య, నువ్వు ఇచ్చినటువంటి గతుకుల మెతుకుల చీర కట్టుకుని జనస్య మధ్యే, అందరిలో చూడు ఎలా బిత్తరపోయి చూస్తోందో. అంటే చాలా ఆశ్చర్యకరంగా చూసుకుంటుంది చీరను. చిన్నపిల్ల కదా, ఏమిటి చీర, ఏమిటో కర్మ వేసి అన్నట్టుగా చూసుకుంటూ ఉంటే యా విసంజ్ఞ, ఒళ్ళు తెలియకుండా ఉంది ఆ పిల్ల. శ్రమణీవ కాచితు, చిన్నతనంలోనే పెద్ద ముసలావిడిలాగా సన్యాసినిలా కనిపిస్తుంది. ఎంత సుఖాన్ని అనుభవించవలసిన వయసు ఆమెది. చీరాణి అపాస్య జనకస్య కన్యా నేయం ప్రతిజ్ఞామదత్త పూర్వ యథా సుఖం గచ్చతు రాజపుత్రి వనం సమగ్రా సహ సర్వరత్నై. మళ్ళీ చెప్పాడు, ఈ చీరలు విడిచిపెట్టి ఆమె జనకుని యొక్క కుమార్తె, ఈ ప్రతిజ్ఞ నేనిచ్చిన నీకు ఇచ్చినటువంటి వరంలో ఆమె లేదు కాబట్టి నువ్వు ఎలాంటి అడ్డు చెప్పడానికి వీల్లేదు. ఆవిడ యథాసుఖం గచ్చతు, ఎలా వెళ్ళాలి అనుకుంటే అలా వెళ్ళుగాక. కానీ నా ఆజ్ఞ ఏంటి? సీతమ్మ ఈ నారచీర తీసేయ, తనకుండే పట్టు చీరలతోనే వెళ్ళాలి. ఇది నా ఆజ్ఞ, నా సంకల్పం. అలాగే వెళ్ళాలి. కేవలం అలా వెళ్ళడానికి వీల్లేదు. తనకేం కావాలన్నా తను కొనుక్కునేటట్టుగా, తను విక్రయించుకునేటట్టుగా అన్ని రత్నములు పంపించండి, అన్ని ఆభరణాలు పంపించండి. అజీవనార్హేణ మయా నృశంస
కృతా ప్రతిజ్ఞా నియమేన తావతు త్వయా హి బాల్యాత్ ప్రతిపన్నమేతతు తన్మాం దహేతు వేణుమివ ఆత్మపుష్పం. నువ్వు చేసిన పని ఎట్లా ఉందంటే, సుఖము లేకుండా అడవిలో బతికే తీరులో సీతమ్మ లేదు. కాబట్టి సీతమ్మకి ఎలా సుఖం అనుకుంటుందో, ఎలా యోగ్యం అనుకుంటుందో అలా వెళుతుంది. అందులో నువ్వు అడ్డు చెప్పడానికి వీలు. మొదటి నుంచి నిన్ను భరించి నేను ఎలా అయిపోయాను తెలుసునా, ఒక వెదురులో ఒక పువ్వు పుడుతుంది. వెదురులోనే పుట్టిన పువ్వు పెరిగి ఆ వెదురుని చీల్చి మరొక వెదురుగా అయిపోయినట్టుగా నేను నిన్ను ప్రేమగా హృదయంలో పెట్టుకుంటే నా హృదయాన్ని చీల్చి మరీ నువ్వు ఎదిగిపోతున్నావు కైకేయి. ఒక వెదురు ఆత్మపుష్పాన్ని చీల్చినట్లుగా నన్ను చీల్చేసావు, అయిపోయింది. రామేణ ఎదితే పాపే కించిత్ కృతం అశోభనం అపకార కహ్యతే వైదేహ్యా దర్శితోధమే. రాముని చేతనైనా సరే ఏదైనా అపకారం చూపించగలవేమో కానీ సీత చేసిన అపకారాన్ని ఏదైనా చూపించగలవా? నువ్వు చూపించే అవకాశం లేదు. మృగీవ ఉత్ఫుల్ల నయన మృదుశీలా తపస్విని. మృగాయివ లేడి పిల్లవలే తపస్విని దీనురాలు. అపకారం కమివతే కరోతి జనకాత్మజ. ఏం అపకారం చేస్తుంది నీకు? ఇప్పటిదాకా ఏ అపకారం చేయలేదు కదా. నను పర్యాప్తమే తత్తే పాపే రామ వివాసనం కిమేభి కృపణైర్భూయ పాతకైరపి తే కృతై. ఇంకా చాలు. రాముని యొక్క వనవాసంలో నీవు పెట్టే షరతులన్నీ ఇంకాపే. నేను చెప్పినట్టు విను. ఇలాంటివన్నీ కూడా నీకు మహాపాతకాన్ని అందిస్తాయి తప్ప నీకు ఎలాంటి సుఖాన్ని కలిగించవు. ప్రతిజ్ఞాతం మయా తావతు త్వయోక్తం దేవి శృణ్వత రామం యదభిషేకాయ తమిహాగతమబ్రవీహి. ప్రతిజ్ఞాతం మయా తావతు త్వయా ఉక్తం దేవి శృణ్వత. నీవు చెప్పినట్లుగా నేను రాముడికి పట్టాభిషేకాన్ని పక్కన పెట్టి అంగీకరించాను. రాముడు వనవాసానికి వెళ్ళడానికి అంగీకరించాడు. కాబట్టి ఇంకా నువ్వు కొత్త కొత్త షరతులు పెట్టడానికి వీల్లేదు. భరతుడికి పట్టాభిషేకం ఖాయం, రాముడికి వనవాసము ఖాయమే. అంతవరకు ఆగు. ఇతీవ రాజా విలపన్ మహాత్మా శోకస్య నాంతం నదర్శ కించిత్. ఇంకా తన దుఃఖానికి అంతం ఉందా అంటే కనిపించట్లా. రాముడే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాముడు తిరిగి వచ్చేంత వరకు దుఃఖమే కదా. కానీ దుఃఖానికి అంతం లేకుండా అయిపోయిందని బాధపడుతున్నాడు దశరథుడు. భృషాతురత్వాచ్చ. ఇది తలుచుకోగానే ఒక్కసారిగా మళ్ళీ ఒక మూర్ఛ కలిగినట్టు, శరీరంలో అదుపు తప్పినట్టుగా పపాత భూమౌ, భూమి యందు పడిపోయాడు. తేనైవ పుత్ర వ్యసనేన మగ్న. అయ్యో రాముడికి ఇంత అపకారం చేస్తున్నానే అంటూ మళ్ళీ కింద పడిపోయాడు. ఏవం బ్రువంతం పితరం రామ సంప్రస్థితో వనం అవాక్షిర సమాసీనం ఇదం వచనం అబ్రవీత్. పడిపోయిన వాడు ఎలా పడ్డాడు? తలకాయ చూపించడానికి వీలు లేకుండా ఇంకా రాముడి ముఖం చూచే అర్హత నాకు లేదన్నట్లుగా తలకాయ ఉంచి తలకాయ భూమి మీదే పెట్టి ఉండిపోయాడు. ఉంటే రాముడు మెల్లగా వంగి దశరథుని యొక్క చెవి దగ్గర చెప్తున్నాడు, ఈయన్ ధార్మిక కౌసల్యా మమ మాతా యశస్విని వృద్ధాచ అక్షుద్రశీలాచ నచత్వాన్ దేవగర్హతే. ధర్మాత్ముడా, నాన్న, మా అమ్మ కౌసల్య ఎప్పుడు కూడా ఏదో వ్రతాలు నోములు తప్ప నిన్ను ఇబ్బంది పెట్టింది ఎప్పుడూ లేదు. అక్షుద్రశీల, ఎలాంటి కోరికలు కోరి నిన్ను ఇబ్బంది పెట్టలే. కానీ ఇప్పుడు చాలా బాధపడుతుంది. అలాంటి ఆవిడ్ని ఇంకా బాధ పెట్టడం అనేది నీకు తగిన పని కాదు. కాబట్టి మా అమ్మని జాగ్రత్తగా చూసుకో అని తండ్రికి చెప్పాడు. వయావిహీనాం వరద ప్రపన్నాం శోకసాగరం అదృష్టపూర్వ వ్యసనాం భూయ సంబంతు మర్హసి. ఇప్పటిదాకా నీవు సరిగ్గా మాట్లాడకపోయినా, నీ యొక్క పరిచర్య కానీ నీ యొక్క సాంత్వన కానీ ఆవిడకి లేకపోయినా నన్ను చూసుకుని నా మీద ఉండే ప్రేమతో గడిపింది. ఇప్పుడు అలా కాదు, సమయం మారింది, సందర్భము తేడా వచ్చింది. నేను ఉండను, నువ్వు ఉంటావో ఉండవో తెలియదు. నువ్వు కైకేయికి బంధితుడమై అక్కడే ఉండిపోవచ్చు. మళ్ళీ మా అమ్మను చూసే అవకాశం కూడా ఉండకపోవచ్చు కదా. కాబట్టి నువ్వేం చేస్తావంటే అదృష్టపూర్వ వ్యసనం. ఇప్పటిదాకా ఆవిడకు వచ్చిన కష్టాలు వేరు, ఇప్పటిదాకా కష్టాలే ఆవిడకి. ఇప్పుడు కొత్తగా వచ్చిన కష్టం వేరు. కాబట్టి నీవు కొద్దిగా కల్పించుకుని అమ్మని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది. పుత్రశోకం యథా నర్చేత్ త్వయా పూజ్యేన పూజిత
మాం హి సంచింతయంతి సా త్వయి జీవే తపస్వి. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా కాబట్టి ఆవిడ్ని గనక పుత్రశోకం మరల్చేటట్టుగా, నేను లేని లోటు తీరాలన్నా, నేను లేని బాధ ఆవిడకి తీరాలన్నా నీవు హాయిగా ప్రేమగా పలకరిస్తే చాలు. కాబట్టి నువ్వు బాధ్యత తీసుకోవాలి నాన్న. కానీ నువ్వు ఆవిడ బతికేటట్టుగా చేయవలసిన పని నీదే. నేను లేకపోతే ఆవిడ సరిపోతుంది. ఆ శోకంతో ఉండదు కాబట్టి ఆవిడ మళ్లీ బతికేటట్టుగా చేయవలసిన బాధ్యత నీ మీద ఉంటుంది అని ఇమాం మహేంద్రోపమ జాతగర్ధినీం తథా విధాతుం జననీం మమార్హసి యథా వనస్థే మయి శోక కలిషిత నజీవితన్యస్య యమక్షయం వ్రజే. నేను మహా ఇంద్రుడినైపోతానేమో అనుకుంది పిచ్చితరి కదా. నేను పట్టాభిషిక్తుడిని అవుతా, ఇంద్రుడిలాగా అన్ని సుఖాలు అనుభవిస్తాననుకుంది కదా. ఇమాం మహేంద్రోపమ జాతగర్ధిని, నన్ను ఇంద్రుడిలా పోల్చుకున్నాను. అలాంటిది ఇప్పుడు లేదు, అవకాశం లేదు కదా. తథా విఘాతం జననీం మమార్హసి, అలాంటి తల్లికి పెద్ద ఆశావిఘాతం కదా. ఆవిడ అనుకున్న కోరిక పెద్ద విఘాతాన్ని ఏర్పరిచింది. కాబట్టి నేను అడవిలో ఉండగా ఆవిడ చిక్కి శల్యమై నశించిపోక మునుపే నీవు మళ్ళీ ఆవిడ ప్రేమించవలసినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. ఆవిడ జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ తల్లిని తండ్రికి అప్పచెప్పి ఈ కుమారుడు బయలుదేరి అని మనకి 38వ సర్గ ముగించాడు వాల్మీకి. ఇంకా 39వ సర్గం. రామస్య తు వచశ్రుత్వా ఉనివేశధరంచతం సమీక్ష సహ భార్యాభి రాజా విగత చేతసః. రాముని యొక్క మాటలు విన్నాడు. రాముని చూస్తే, కింద నుంచి చూస్తే మునివేశధరం, తలకాయ పైకెత్తాలంటే ఎలా పైకెత్తాలి? ఇలా జాగ్రత్తగా పైకెత్తాలి. చూస్తే కాళ్ళకి ఉండే ఆభరణాలు, కడియాలు లేవు. ఇక మోకాళ్ళ దాకా పంచి ఉంది. ఆ పంచ గోను బస్తాలా ఉంది. మళ్ళీ పైకి చూచాడు, వడ్డాణమేం లేదు. మెడలో చూచాడు, ఆభరణాలు ఏం లేవు. చేతులకి కేయూరాలు లేవు, గడ్డపెండేరాలు లేవు, కిరీటం లేదు, ఏమీ లేదు. అలా మునివేశధరం. సమీక్ష్య అంటే అర్థం అది. శ్లోకంలో ఉండే సమీక్ష అనే పదమునకు అర్థం ఆసమంతాత్, పైగా చివరిదాకా రాముణ్ణి మళ్ళీ తేరిపార చూచాడు. ఏమిటి గతి, ఎంత బాగుండేవాడు నా పిల్లాడు, మంచి కిరీటాలు, ఎన్ని ఆభరణాలు, ఇవన్నీ విడిచి తులసిమాల వేసుకుని ఇక్కడ దాకా నారబట్ల కట్టుకుని నిల్చున్నాడే అనిపించి సహ భార్యాభి రాజా, భార్యలందరితో కలిసి రాముడు ఇలా అంటున్నాడు. నైనం దుఃఖేన సంతప్త ప్రత్యవేక్షత రాఘవం నచైనమపి సంప్రేక్ష్య ప్రత్యభాషత దుర్మనాః. రాముణ్ణి బాగా మళ్లీ చూశాడు. ఎక్కడన్నా రాముడిలో కొంచెం నా మీద ప్రేమతో, నాన్న నీకోసం ఉండిపోతా అంటాడేమో, చిన్న ఒక రేఖ కనిపిస్తుందేమో అని ఆశారేఖ మొహంలో చూస్తే నిశ్చయంగా నిర్మలంగా కనిపించాడు. ఇంకా రాముడు మాట వినేటట్టుగా అనిపించి దుర్మనాహ, మళ్ళీ మనస్సు మళ్ళీ దిగులు పడి మళ్ళీ మాట్లాడుతున్నాడు. స ముహూర్తమివ అసంజ్ఞ దుఃఖితశ్చ మహీపతి విలలాప మహాబాహు రామమేవానుచింతయన్. మళ్ళీ రాముడితో మాట్లాడాలి అనుకున్నా మాట్లాడలేని స్థితి కదా. ఒక్కసారి స ముహూర్తమివ అసంజ్ఞ, ఒకసారి మాట్లాడదామనుకుని కూడా కొద్దిసేపు ఆగిపోయి ఇంకా సంజ్ఞ లేనివాడై దుఃఖితుడై ఏడవడం ప్రారంభించాడు. రామమేవ అనుచింతయన్, తలకాయ ఉంచుకుని ఏడుస్తున్నప్పటికీ కూడా రాముడి కోసమే ఏడుస్తున్నాడు. రామ వెళ్ళిపోతున్నాడే రాముడు అని అంటూ మాట్లాడుతాడు. అంటే దీన్ని రాముడితో మాట్లాడే మాట కాదు, సాధారణంగా అందరికీ వినిపించేటట్టుగా అనే మాటలు. మన్యే ఖలు మయా పూర్వం వివత్సాహ బహవః కృతాః ప్రాణినో హింసితా వాపి తస్మాదిదముపస్థితం. నేను ఇంతకు మునుపు చాలా ఆవుల్ని, చాలా దూడల్ని వేరు చేసి ఉంటాను. చాలా దూడల్ని ఏం చేశానో ఆవుల దగ్గరికి వెళ్లకుండా చేసి ఉంటాను, లేకపోతే నాకు ఈ పాపం ఈ శాపం తగలదు. రెండవది, ఎంతో మందిని హింసించి కూడా ఉంటాను, ఆ పాపం నాకు తగిలింది. నత్వేవ అనాగతే కాలే దేహాచ్యవతి జీవితం కైకేయ్యా క్లిశ్యమానస్య మృత్యుర్మమ న విద్యతే. ఒక చనిపోయే సమయం రాకుండా చనిపోవడం అంటూ కుదరదు కదా. మరణకాలం అంటూ ఎవరికైనా రావాలి, నాకు ఇంకా మరణకాలం రాలా. కాబట్టే శరీరం నుండి ఈ ప్రాణం ఇంకా ఇక్కడే కొట్టుమిట్టాడుతోంది తప్ప నేను బతికేటట్టుగా అయితే లేను. కానీ మరణకాలం సమీపించలేదు బహుశా, అందువల్ల ఇలా ఉన్నాను. కాబట్టి మృత్యుహు మమ న విద్యతే,
ఇంకా నాకు మృత్యువు రావట్లేదు. యోహం పావక సంకాశం పశ్యామి పరుతస్థితం విహాయ వసనే సూక్ష్మే తాపసాచ్ఛాదమాత్మజం. రాముణ్ణి చూస్తే ఒక అగ్నిహోత్రంలా ప్రకాశిస్తుంది. అగ్నిహోత్రం అంటే ఏ తప్పు లేకుండా ఏ నిర్మలంగా ఉండేటువంటిది. అగ్ని అంటే అతి పవిత్రం కదా అగ్ని. అలా అతి పవిత్రంగా రాముడు కనిపిస్తున్నాడు. పుస్ఫురత స్థితం విహాయ వసనే సూక్ష్మే, మంచి బట్టలన్నీ విప్పి ఈ నార బట్టలు కట్టుకుని తాపసాచ్ఛాదమాత్మన, నేను మహర్షిని అనేటువంటి అభిప్రాయాన్ని బట్టలతో కాదు భావంతో కూడా తన శరీరం అంతా నింపుకున్నాడా అనిపిస్తుంది. రాముడి యొక్క భావం కూడా నేను మహర్షిని అయిపోయా అన్నట్టుగా నిశ్చలంగా ఉన్నాడు. చూచాడు రాముడు. ఏకస్యాః ఖలు కైకేయ్యాః కృత ఇయం క్లిశ్యతే జనః స్వార్థే ప్రయతమానాయాః సంశ్రిత్య నికృతింత్రిమా. ఒక్క కైకేయి వల్ల ఎంతమంది ఏడుస్తున్నారు, ఎంతమంది బాధపడుతున్నారు. ఏం తెలియట్లేదా ఆవిడికి, కైకేయికి? ఎందుకు ఇంకా అర్థం కావట్లేదు కదా. కాబట్టి స్వార్థే ప్రయతమానాయ, చిన్న స్వార్థం, తన కొడుకు పట్టాభిషిక్తుడు కావాలనే స్వార్థం తప్ప ఏముంది? ఆ చిన్న స్వార్థంతో ఎంతమంది నేర్పిస్తుంది. అది విడిచిపెడితే అంతా సుఖంగా ఉంటారు కదా. ఏవ ముక్త్వాతు వచనం అంటే ఇంకా ఏం చేయలేక, కైకేయిని ఇంకా మాటలు అనే అవకాశం లేక, దశరథ వశిష్ఠాదులు చెప్పిన మాటకి తాను ఒగ్గలేక, వాళ్ళని కాదనలేక ఉండేటువంటి స్థితి. కాబట్టి ఏవ ముక్త్వాతు వచనం బాష్పేణ పిహితే క్షణ రామేతి సకృదేవ ముక్త్వా వ్యాహర్తుం నశాక. ఒకసారి బాష్పేణ పిహితే క్షణ, కళ్ళన్ని నీళ్లతో నిండిపోతే రామా అని చెప్పాలని ఏదో అన్నాడు. రామాని సంబోధించిన తరువాత ఇంకా మాట్లాడలేక వ్యాహర్తుం నశాక, అస్సలేమీ మాట్లాడలేదు. ఒకసారి రామ అనేటప్పటికి గొంతు కాస్త మూసుకుపోయినట్టయింది, గద్గదం అయిపోయింది. ఇంకా మాట్లాడలేక తలకాయ ఉంచు కూర్చున్నాడు. సంజ్ఞాంతు ప్రతిలభ్యైవ ముహూర్తాతు సమహీపతి నేత్రాభ్యామశ్రుపూర్ణాభ్యాం సుమంత్రం ఇదమబ్రవీత్. కొంచెంసేపటి కొంచెం తేరుకున్నాడు. ఇంకా రాముణ్ణి చూడలా, సుమంత్రుడికి చూశాడు. చేసి ఇలా అంటున్నాడు. ఔపవాక్యం రసంయుక్త్వా త్వమాయాహి హయోత్తమై ప్రాపయ ఏనం మహాభాగం ఇతో జనపదాత్ పరం. వెంటనే రాముడికి తగినటువంటి రథాన్ని తయారు చేయి. ఔపవాక్యం రథం అంటే రాముడికి తగిన అంటే బయటకు వెళ్లే కార్లు వేరు, ఇంటర్నల్గా తిరిగే కార్లు వేరుంటాయి ఐశ్వర్యవంతులకి. అట్లాగే రాజాస్థానాలకు రాచమర్యాదలుగా ఉండే వాహనాలు కాకుండా, రథాలు కాకుండా ఔపవాక్యం, అడవికి వెళ్ళడానికి వీలైనటువంటి ఒకనొక రథాన్ని సిద్ధపరచు, మంచి మంచి గుర్రాలను ఏర్పరచు. ఎక్కడ తొట్టుబాటు లేకుండా అడవిలో కదా, మామూలుగా ఉండేటువంటి సమతలంగా ఉండే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గుర్రాలు బాగానే వెళతాయి. అంటే రాళ్ల మీద వెళుతున్నా, ఎత్తు పల్లాల్లో వెళుతున్నా కూడా రాముడికి ఇబ్బంది లేకుండా ఉండే గుర్రాలు కావాలి, మంచి గుర్రాలు కావాలి. హయోత్తమై, మంచి గుర్రాలు దానికి ఏర్పాటు చేసి రాముడు ఎక్కడికి వెళతారంటే అక్కడ ఈ రాజ్యం నుండి దూరంగా రాముడిని పంపించేయి, తీసుకెళ్ళిపో సుమంత్ర అని చెప్పాడు. చెప్పి ఏవం మన్యే గుణవతాం గుణానాం ఫలముచ్యతే. మంచి వాళ్ళకి కష్టాలు ఇలాగే ఉంటాయి కదా. మనసున్నవాడికి సుఖము లేదంతే అని అంటాడు ఒక కవి కదా. మంచివాడికి ఈ కష్టాలు తప్పవు కదా. గుణవతాం గుణానాం ఫలముచ్యతే అంటే గుణవంతులకి గుణములు తప్పవు, ఇలాంటి కష్టాలు తప్పవు. పిత్ర మాత్ర చ యత్సాధు వీరో నిర్వాస్యతే వనం. తండ్రి ఉండి, తల్లి ఉండి, ఇంతమంది అభిమానించే వ్యక్తులు ఉండి అడవికి పంపించవలసినటువంటి దుస్థితి ఏర్పడింది. రాజ్ఞః వచనమాజ్ఞాయ సుమంత్ర శీఘ్ర విక్రమ యోజయిత్వా ఆయయౌ తత్ర రథమశ్వైః అలంకృతం. సుమంత్రుడు కూడా చాలా సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు ఆజ్ఞ ఏదొస్తుందో తెలియదు. రాజుగారి ఆజ్ఞ ఎలా చేస్తారో తెలియదు కదా. రాజుగారి ఆజ్ఞకి తగనట్టుగా కూడా రెండు ఏర్పాటు చేసి ఉంచాలి. అంటే అలా చెప్పచ్చు, ఇలా చెప్పచ్చు. రాముడు ఆగిపోతున్నాడు అని చెప్పచ్చు. ఆగిపోతున్నాడని చెబితే రాజరథం సిద్ధంగా ఉండాలి. అడవికి వెళుతున్నాడని చెబితే అడవికి వెళ్లే రథం సిద్ధంగా ఉండాలి. కాబట్టి వాళ్ళు ఇంకా ముందు నుంచి జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి రాముడికి అప్పటికే ఒక రథాన్ని ఏర్పరిచి ఉంచాడు. గబగబా బయటికి వెళ్ళి మళ్ళీ ఉందా లేదా చూచి మళ్ళీ గబగబా లోపలికి వచ్చాడు. వచ్చి సిద్ధంగా ఉంది అన్నట్టుగా అశ్వైః అలంకృతం యోజయిత్వా
ఆయయౌ తత్ర రథం అశ్వై అలంకృతం. బయటికి వెళ్ళి రథాన్ని ముందు పెట్టండి అని చెప్పాడో తానే తీసుకుని వచ్చాడో ఆ గుమ్మం ముందు పెట్టాడు. పెట్టిన తరువాత తం రథం రాజపుత్రాయ సూతః కనకభూషితం ఆచచక్షేంజలిం కృత్వా యుక్తం పరమవాజిభిః. రాముడి దగ్గరికి వచ్చి వినయంగా అంటున్నాడు, అంజలిం కృత్వా, నమస్కరించి, రామ రథం సిద్ధంగా ఉంది, రాముణ్ణి తీసుకువెళ్ళిపో అన్నాడు. ఇంకా దశరథుడికి చెప్పేటట్టుగా లేడు, తలకాయ వంచుకుని వేరే మళ్ళీ దశరథుడితో రాముడికి చెప్పండి అనే అవకాశం సుమంత్రుడు లేదు. ఇంకా రాజుగారు ఆజ్ఞ అయిన తర్వాత మళ్ళీ దాని గురించి ఇంకో మాట ఏమి ఉండదు కాబట్టి, రామ సిద్ధంగా ఉంది, నువ్వు ఎప్పుడు బయలుదేరితే అప్పుడు నేను తీసుకుని వెళతా అని సుమంత్రుడు చెప్పాడు. రాజా సత్వరమాహూయ వ్యాపృతం విత్త సంచయే ఉవాచ దేశకాలజ్ఞం నిశ్చితం సర్వశుచి. వెంటనే మళ్ళీ దశరథుడు తేరుకున్నాడు. సుమంత్రుడు చెప్పిన మాట తనకి వినిపిస్తుంది, దగ్గరే కదా ఉన్నారు వీళ్ళంతా, కోశాధికారి పిలిపించండి అన్నాడు. ఆయనకు బగబా వచ్చే వీళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. వీళ్ళంతా కూడా చాలా మంచివాడు కోశాధికారి. తనకంటూ పర్సనల్ కోశాధికారి అక్కడ ఉంటారు. రాజుల్లో కూడా రాజుగారికి ఉండేటువంటి ధనం వేరు, రాణులకు ఉండే ధనం, యువరాజులకు ఉండే ధనం వేరుగా ఉంటుంది. అది ఖజానాకు సొమ్ములో ఉండదు, ఖజానాకి భిన్నంగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక కోశాధికారి, ఒక ఉంటారు, ట్రెజరీ ఉంటారు, వాడు చూస్తారు. అతన్ని తనకి సంబంధించిన కోశాధికారి పిలిచాడు. చాలా మంచివాడు అతను. వచ్చాడు దేశకాలజ్ఞుడు, దేశాన్ని కాలాన్ని బాగా తెలిసినవాడు. అంటే దశరథుడు పర్సనల్ కదా ఎప్పుడు కూడా. రాజుగారి యొక్క ఖజానా నుంచి డబ్బు తీయడం అంటే దానికి మంత్రిమండలి కూర్చోడం, మాట్లాడడం, ఇవన్నీ ఉంటాయి. పాస్ చేయడం, కాగితాలు రాయడం, దాన్ని ముద్ర వేయడం అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండేటప్పుడు తెలిసిపోతుంది వాడికి, ఎంత ఇవ్వాలో, ఎంత శాంక్షన్ చేయాలో, ఎంత బడ్జెట్టో తెలుస్తుంది. కానీ ఇది పర్సనల్ అకౌంట్, ఎప్పుడు ఎంత ఇమ్మంటాడో తెలియదు కదా. ఆ సమయాన్ని పట్టి వీరే ఊహించుకుని సిద్ధంగా ఉంటారు. రాజుగారికి ఎక్కువ ఆలస్యం చేయకుండా, ఇలా అనుకుంటున్నాడు కాబట్టి బహుశా బయటకు ఏదో ఊరెడుతున్నాడు కాబట్టి కనీసం 10,000 తీసుకెళ్తాడు కాబట్టి 10,000 సిద్ధంగా ఉండాలి. ఇంకా ఎక్కువ పక్కన పెట్టుకోవాలి. 10,000 ఇవ్వండి, 10,000 ఇవ్వాలి, ఇంకా ఎక్కువ అంటే ఎక్కువ ఇవ్వాలి. అంటే అర్థం ఆ దేశకాలజ్ఞ, తన రాజు, తన ప్రభువు ఏ సమయానికి ఎట్లాంటి ఆజ్ఞాపన చేస్తాడో ఆ ఆజ్ఞకి తగినట్లుగా తాను ఆ కోశాధికారి ఉండేవాడు ఇతను. అలాంటి వాడు వచ్చాడు. వాసాంసి చ మహార్హాణి భూషణాని వరాని చ వర్షాణ్యేతాని సంఖ్యాయ వైదేహ్యాః క్షిప్రమాణయ. 14 సంవత్సరాలు లెక్క కట్టు కోశాధికారి లెక్క కట్టి 14 ఏళ్ళు. 14 ఏళ్లలో ఎన్ని మాసాలు, ఎన్ని రోజులు, ఎన్ని పూటలు లెక్క పెట్టారు. అన్ని చీరలు కూడా మూట కట్టి సీతమ్మతో పంపించారు. అంటే ఈయనకుండే ఆతృత అట్లాంటిది బాబు. వర్షాణ్యేతాని సంఖ్యాయ, ఎలా కడుతుంది చీర? వారానికి 2 చీరలు మార్చేస్తారు కదా, అవన్నీ కౌంట్ చేసుకో. సీతమ్మ వారు ఎలా చీర కడతారో, రోజుకి ఎన్ని మారుస్తారో, వారానికి ఎన్ని తీస్తారో, కొత్తవి ఎన్ని కావాలో, ఎలాంటివి కడతారో అని జాగ్రత్తగా సంఖ్యాయ. సంఖ్యాయ అంటే తెలుసుకుని లెక్క కట్టి సిద్ధం చెయ్యి. క్షిప్రమాణయ, తొందరగా ఆలస్యం చేయడానికి వీల్లేదు. నరేంద్రేణైవ ముక్తస్తు గత్వా కోశగృహం తతః ప్రాయచ్చత్ సర్వమాహృత్య సీతాయై సమమేవ తత్. అప్పటికే ఈ కోశాధికారి 14 ఏళ్ళకి తగినట్టుగా తను అనుకున్నటువంటి చీరల కట్టంతా సిద్ధం చేశాడు, ప్యాక్ అంతా సిద్ధం చేశాడు. పట్టుకొచ్చి నేను సిద్ధంగా ఉన్నాను మహారాజా అని చెప్పాడు. సా సుజాతాని వైదేహీ ప్రస్థితావనం భూషయామాస గాత్రాన్ని తై విచిత్రై విభూషణై. దశరథుని యొక్క ఆజ్ఞ, సీతమ్మ సకల విభూషితగా వెళ్ళాలి, ఇది కదా ఆజ్ఞ. తండ్రి మామయ్య గారి ఆజ్ఞ పాటిస్తూ సీత నారచీర తీసి అదే పట్టుబట్టతో దశరథుడు చెప్పినట్లుగా అన్ని అలంకారాలు చేసుకుని చాలా వ్యరాజత వైదేహి వేష్మతతు సువిభూషిత. అక్కడందరూ అలా ఉన్నారు. కానీ ఈవిడ ఎలా పాటించింది? మామగారి ఆజ్ఞ, రాజుగారి ఆజ్ఞ కాబట్టి పాటించింది కదా. అప్పటిదాకా వద్దనుకున్న ఆవిడ కూడా ఆయన చెప్పారు కాబట్టి పాటించకపోతే ఎట్లా? ఇష్టం లేకపోయినా ఇష్టమున్నా పాటించాలని ఆ చీర తీసి ఆ తనకుండే పట్టు చీరతోనే ఉండి ఆభరణాలని తొడుక్కుని దశరథుడు కనిపించాలి. మామగారు ఇలా వెళ్ళమంటారా అని అడగాలి కదా. అలా సిద్ధపడి చూస్తే అందరూ కూడా బాధాతప్తులై ఉన్నారు. ఒక్క సీత మాత్రం వ్యరాజత, చాలా వెలిగిపోతూ కనిపించింది. ఎందువల్ల? అడవికి వెళ్ళడానికి సిద్ధపడింది పతివ్రత. తను చెప్పినట్లుగా విన్నది ఒక
తన కోడలుగా సుషాత్వాన్ని వహించింది, భార్యాత్వాన్ని వహించింది. చూస్తే ఆశ్చర్యం కలిగింది అందరికీ. అలా జాగ్రత్తగా వ్యరాజత వైదేహి ఉద్యత అంశుమత కాలే ఖం ప్రభా ఇవ వివస్వత. ఒక సూర్యరేఖలాగా మధ్యలో అంతఃపురంలో నిలబడి ఉంది. తాం భుజాభ్యాం పరిష్వజ్య శ్వశ్రూహు వచనమబ్రవీత్ అనాచరింతీం కృపణం మూర్ధ్యుపాఘ్రాయ వైథిలీం. కృపణాం అని ఉండాలి. తాం భుజాభ్యాం పరిష్వజ్య. ఒక్కసారి చూసేటప్పటికీ ఎలాంటి బెరుకు లేదు. వెళ్ళడానికి సిద్ధపడి అన్ని ఆభరణాలు చూసుకుని ఇంకా బయలుదేరతాను మీరు చెప్తే గనక అన్నట్లుగా ఉంటే ఆ చిన్న పిల్ల యొక్క ముగ్ధత్వాన్ని గుర్తించిన కౌసల్య పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించేస్తుంది. అంటే ఆగలేకపోయింది. కౌగిలించుకుని ఒక్కసారి శిరస్సు మీద ఆఘ్రాణించి ముద్దు పెట్టి అసత్య సర్వలోకేస్మిన్ సతతం సత్కృతా ప్రియై భర్తారన్నానుమన్యంతే వినిపాతగతం స్త్రియ. సాధారణంగా లోకంలో స్త్రీలు ఎలా ఉంటారో కైకేయి చెప్తారు. నేను చెప్పట్లేదు, సుమయం అనుకోకండి, కైకేయి చెప్పే మాటలే చెప్తారు. కైకేయి అంటూ ఎలా ఉంటారో తెలుసునా, భర్తకి సంతానం కలగకపోయినా ఒక పురుగులా చూస్తారు. అంతేనా? కష్టాలు సుఖాలున్నప్పుడు మాట్లాడరు, సుఖంగానే ఉంటారు. ఏదైనా కష్టం వస్తే నీ వల్ల వచ్చిందంట, నీ కర్మ, నువ్వు చేసే అధపనులు ఇలాగే ఉంటాయి అంటూ దెప్పి పొడిచినట్టుగా ఉంటారే, అలాగా కష్టమొస్తే వ్యతిరేకంగా మారిపోతారు, సుఖమొస్తే అనుకూలంగా ఉన్నట్లుగా ఉంటారు. ఇలా ఉంటారు. కానీ నువ్వెలా ఉన్నావు సీత? ఎంత కష్టం వచ్చింది? 14 ఏళ్ల వనవాస కాలంలో కూడా ఇంతమంది పోనీ వీళ్ళంతా చెప్తున్నారు కదా నేను అయిపోతాలేండి అనొచ్చు అనే అవకాశం చాలా మార్లు వచ్చినా కూడా ఎవరు చెప్తున్నా భయపడి రాముడి వెనకాలకి వెళ్ళి నుంచుని నేను వస్తానే గిలుతోంది తప్ప మానేస్తాను అనలేదు కదా. ఇది చూచిన కౌసల్యకి ఎంత గొప్పదానివి నువ్వు. ఏష స్వభావో నారీణాం అనుభూయ పురా సుఖం అల్పామపి ఆపదం ప్రాప్య దుష్యంతి ప్రజహత్యపి. ఎలా ఉంటారంటే ఓ చిన్న ఆపద కలిగితే భర్తకి ఛీ నువ్వు ఒక్కలని సంసారం ఒక్కలా పుట్టిండిపోతున్నా అని పోతారు సహజంగా. కానీ నువ్వు అలా లేవు. ఇది సహజమైనటువంటి స్త్రీ పద్ధతిలో ఉంటుంది అని కౌసల్య చెబుతుంది. అసత్యశీలా వికృతా దుర్గాహ్య హృదయా సదా యువత్య పాపసంకల్పా క్షణమాత్రాద్విరాగిణ. యువతులు ఎలా ఉంటారో స్త్రీలు ఇలా ఉంటారు. స్త్రీ స్వభావాలు మెత్తవి కావడం చేత, ఒక మృదుత్వాన్ని కలిగి ఉండడం చేత కష్టాన్ని తొందరగా రిసీవ్ చేసుకోలేనటువంటి స్థితి ముందుంటుంది. కష్టం పడక తప్పదు. కానీ కష్టాన్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేని స్థితిలో ముందు అనవసరమన్నీ అనేస్తారు, చేయవలసినవన్నీ చేసేస్తారు. కాబట్టి అసత్యశీలా అబద్ధాలాడడానికి కూడా సిద్ధపడిపోతారు. వికృతాహ ఒక్కసారి తిరగబడిపోయి రకరకాలుగా మాట్లాడతారు. ఇవన్నీ ఎవరినంటోందంటే కైకేయిని మనస్సులో పెట్టుకుని అంటోంది కౌసల్య కదా. అందరి స్త్రీల గురించి కాదు, కైకేయికి తగలాలి. ఇప్పటిదాకా నోరు విప్పి కైకేయిని తిట్టిన పాపాన పోలా ఎప్పుడు కూడా. ఇప్పుడు తిట్టలేక ఉండలేక తిడుతుంది. ఇందువల్ల ఇంత కష్టము తన వల్ల కలిగింది, కైకేయి వల్ల. కైకేయి గురించి చెప్తోంది. చిన్న ఆపద కలిగితే భర్తని సైతం ఎంత ఏమాత్రం అతని మీద గౌరవం లేకుండా ప్రవర్తిస్తోంది కదా కైకేయి. కాబట్టి అసత్యశీలా అబద్ధాలు ఆడతారు, వికృత చేష్టలన్నీ చేస్తారు. దుర్గ్రాహ్య హృదయా సదా మనస్సులో ఏముందో కనిపెట్టలేనంతగా వాళ్ళు ప్రవర్తిస్తారు. యువత్య పాప సంకల్ప సాధారణంగా యువతులలో ఈ లక్షణం ఎక్కువ ఉంటుంది. పాప సంకల్పులై ఉంటారు. అంటే ఏదో ఒక దాన్ని తనకి ఇష్టం వచ్చిన దాన్ని అక్కడ ఉండే ఒక సందర్భానికి వ్యతిరేకంగా ఆలోచించేటట్లుగా వాళ్ళు ఉంటారు. క్షణమాత్రాద్విరాగిణ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటారు, సడన్ గా నిర్ణయం తీసుకుంటారు, సడన్ గా వైరాగ్యానికి వస్తారు, సడన్ గా ఏదో ఇలాగ క్షణమాత్రాత్ ఇలా ఉంటారే. నా కులం నా కృతం విద్యా నా దత్తం నాపి సంగ్రహం స్త్రీణాం గృహ్ణాతి హృదయం అనిత్య హృదయాహితా. కులాన్ని పరిశీలించు. అరే ఇంత గొప్పవాడు వంశంలో పుట్టాం కాబట్టి మనం ఈ పిచ్చి పని చేయకూడదు అని అనుకోరు. అంతేనా? నా కృతం తల్లి తండ్రులు చేసిన మర్యాద, వాడు చేసినటువంటి మమకారం కూడా గుర్తించరు. ఈ మధ్య మనం చూసాం అలాంటి వాళ్ళని. మా తండ్రి గారిని ఏదో చేస్తే మంచిదండి అన్నటువంటి దుర్మార్గురాల్ని కూడా మనం గమనించాం కదా ఈ మధ్యకాలంలో. సంఘటనలు పేరు అమృతం. నా కృతం
చేసింది పట్టించుకోరు. విద్య ఎంత విద్య నేర్పించారో అది కూడా పట్టించుకో. ఇదంతా ఉపకారమే కదా, తల్లిదండ్రులు చేసే ఉపకారం కదా స్త్రీలకి, పిల్లలకి. నా దత్తం ఎంత ఇచ్చారో అది అక్కర్లా వాడికి. నాపి సంగ్రహం తన కోసం ఎంత దాచారో అది. బ్యాంకులో వేసి ఉంటారు, తనకి ఇచ్చి ఉంటారు, విద్య నేర్పారు, చాలా ఇచ్చారు, చాలా ప్రేమగా చూసుకున్నారు, మంచి వంశం మనదన్నారు. అయినా పో నీ లెక్కెంత అని వెళ్ళిపోయేటువంటి స్త్రీలని మనం చూస్తున్నామే. కౌసల్య చెప్పింది అప్పుడు, స్త్రీణాం గృహ్ణాతి హృదయం. ఇంత ఒక్కసారి ఈ నిర్ణయాల వల్ల లోకానికి ఉపద్రవాన్ని కలిగించేటట్లుగా వాళ్ళు ఉంటారే. అనిత్య హృదయాహితా, మన మనసులు చంచలంగా ఉంటాయి. అలాంటి సాధ్వీనాం హి స్థితానాంతు శీలే సత్యే శృతే శమే స్త్రీణాం పవిత్రం పరమం పతిరేకో విశిష్యతే. కౌసల్య చెప్పే మాట. సాధ్వీమణులు ఉంటారు, మంచి హృదయం కలిగి ఉండి, తప్పు ఎంత కష్టం కలిగినా మన యొక్క వంశం ఇది, మన యొక్క తీరిది, నాకు ఇంత ఉపకారం చేశాడు, ఇప్పుడు కదా ఉద్యోగం పోయో సస్పెండ్ అయ్యో బాధపడుతున్నాడు, వాడిని ఇంకా బాధ పెట్టకూడదు అన్నట్లుగా ఉండేవాళ్ళు ఉంటారు కదా సాధారణంగా. అలాంటి స్థితిలో వాళ్ళు శీలాన్ని, సత్యాన్ని, శృతాన్ని, శమాన్ని పాటిస్తారు, ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తారు. ఎవరికైనా కష్టం కష్టమే. శృతాన్ని రకరకాలుగా విన్నదాన్ని జాగ్రత్తగా అప్పటిదాకా వినే ధర్మాలు గుర్తించి ధర్మాన్ని పట్టి అనుసరించాలి తప్ప ఇష్టం వచ్చినట్లుగా మనకు కష్టం వచ్చింది కదా అని వేరే నిర్ణయాలు తీసుకోకూడదు అని అనుకుంటారు. కాబట్టి ఇలాగ ఉంటారు. స్త్రీణాం పవిత్రం పరము. ఒక్కడి మాట చెప్తున్నా అంటూ కౌసల్య చెబుతోంది, భర్త పతిరేక విశిష్యతే. ఇన్ని ఈ కులము, వంశము, ధర్మము, దానము, ఐశ్వర్యములు, సుఖాలు ఇవన్నీ పక్కన పెడితే, ఇవన్నీ ఒక త్రాసులో వేస్తే భర్త ఒక్కడు ఒక త్రాసులో పడతాడు. ఎప్పుడు భర్త ఉంటే భార్య సుఖంగా ఉంటుంది. స్త్రీణాం పతిరేక విశిష్యతే నత్వయా నావమంతవ్య పుత్ర ప్రవ్రాజితో మమ తవ దైవతమస్త్వేష నిర్ధన సధనోపివ. చిన్నపిల్ల కదా అని కౌసల్యకి సీతామి యొక్క ప్రవర్తన తెలిసినప్పటికీ కూడా ఏమో వదిలేస్తుందేమో, వెళ్ళిపోతుందేమో, రథం ఎక్కాక నాకు ఇంకో రథం ఏర్పాటు చేయండి, నేను మిథిలా నగరానికి వెళ్ళిపోతానంటుందా, వదిలేస్తుందా? రాముడి పక్కన ఉంటే, రాముడితో సీత ఉంటే కనీసం భార్యాభర్తలు సుఖంగా ఉండేటప్పుడైనా ఆనందంగా ఉంటారు కదా అనే తాపత్రయం పాపం తల్లికి. తల్లి హృదయం కదా. నావమంతవ్య, ఎప్పుడు అవమానపరచకే. అడవిలో వెళ్ళిన తర్వాత ఏదో చేస్తే నీ వల్లే వచ్చింది, అక్కడే ఒకసారి కోదండం తీసి ఒకసారి అందరినీ భయపెడితే అందరూ ఆగిపోరా, చక్క రాజ్యంలో ఉండేవాళ్ళం కదా అని మాటలు అంటావేమో. నా అవమంతవ్య అనద్దే, అలా అనకు. పుత్ర ప్రవ్రాజితో మమ, అడవిలో తీసుకొచ్చావు నన్ను అని ఎప్పుడో కష్టం కలిగినప్పుడు అనవసరంగా అడవిలోకి వచ్చా, నీ వల్ల నాకు అడవి తప్పట్లేదు అని అంటావేమో. అలా అనకే. తవ దైవతమస్వేష, నీకు దేవుడు లాంటి వాడు భర్త దొరికాడు నీకు. నిర్ధన సధనోపివ, డబ్బున్నా డబ్బు లేకపోయినా నీకు మంచి భర్త మాతను. కాబట్టి విజ్ఞాయ వచనం సీత తస్యాహ ధర్మార్థ సంహితం కృతాంజలి రువాచేదం శ్వశ్రూం అభిముఖే స్థితం. అంతమందిలో చెప్తే కోపం రాదండి. ఒక్కసారి కోపం వచ్చి నువ్వు చెప్పాలా, నాకు తెలీదా నాకు అని అరిచేసేటువంటి వయస్సు పిల్లలు. కానీ ఆ సీత అంటోంది విజ్ఞాయ, అన్ని జాగ్రత్తగా విని, ధర్మార్థ సంహితం, తనకి తెలిసినా చెప్పవలసిన బాధ్యత అత్తగారి మీద ఉన్నది కదా. తనకంటే పెద్దవాళ్ళకి వెళ్లే ముందు చెప్పాలి కదా. ఇప్పుడు బస్సు ఎక్కడం తెలిసిన వాడు కూడా, కుమారుడు వెళ్తుంటే అలా జాగ్రత్తగా బస్సు ఎక్కే, జాగ్రత్త చూసుకో, కంగారు పడకు, ప్లాట్ఫామ్ ఇలా ఉంటుంది, ఎక్కిన తర్వాత దాన్ని పట్టుకుని వేళ్లాడకు, లోపలికి వెళ్ళిపో, సీట్లో కూర్చున్న తర్వాత బ్యాగులు చూసుకో, పైన ఉందా లేదా చూసుకో, మళ్ళీ ఒక గంట తర్వాత నీ బ్యాగ్ ఉందా, ఇవన్నీ చెప్తారా? చెబుతున్నారంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు ఇంకా పిల్లలని, మేము పెద్దవాళ్ళమని భావన ఉంటుంది. కాబట్టి చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది, వినవలసినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది కదా. ధర్మ అర్థ సంహిత, పాటించడానికి పాటింప చేయడానికి కూడా ఇక్కడ సరైనటువంటి ధర్మం. కాబట్టి సీత కృతాంజలి నమస్కరించి ఇలా అంటోంది, శ్వశ్రూం అభిముఖే స్థితం. ఎదురుకుండా కౌసల్య ఉంది కదా, అప్పటిదాకా దశరథుడి కోసం తిరిగినటువంటి ఆమె కౌసల్య వైపు చూస్తూ ఇలా అంటోంది, కరిష్యే సర్వమేవాహం ఆర్య యదనుశాస్తిమా. నాకు ఇవన్నీ తెలుసమ్మా, నాకు మా నాన్నగారు చెప్పారు, మా అమ్మగారు చెప్పారు అనలా. కరిష్యే, అలాగే పాటిస్తానమ్మా. సర్వం ఏవ అహం ఆర్య యదనుశాస్తిమా,
నీవేవైతే నాకు శాసించావో అవన్నీ తూచా తప్పకుండా పాటిస్తా. కానీ ఇవన్నీ నాకు తెలుసు. అభిజ్ఞా అస్మి. ముందే ఈ మాట అనొచ్చు, నాకు అవన్నీ తెలుసమ్మా అంటే అమర్యాద ఏర్పడుతుంది. కోడలిగా ఉండే ధర్మం, అలాగే అమ్మా మీరు ఎలా చెప్పారో అత్త అలాగే పాటిస్తా అని చెప్పి, కానీ అత్త ఇవన్నీ నాకు తెలుసు. ఎలాగా? యథాభర్తు వర్తితవ్యం శృతంచమే. మా అమ్మగారు చెప్పారు, మా నాన్నగారు చెప్పారు, ఇవన్నీ నేను విన్నాను. నమాం అసజ్జనేన ఆర్యా సమానయతు అర్హతి. ఒక చెడ్డ స్త్రీ వలె నన్ను నువ్వు లెక్క కట్టకమ్మా. నేను ఉత్తమమైనటువంటి రాజకన్యని, ఉత్తమమైన గుణాలు కలిగిన దాన్ని, అలా ప్రవర్తించేదాన్ని ఎప్పటికీ కాను. ధర్మాత్ విచలితుం నాహం అలం చంద్రాదివత్ ప్రభ. నా ధర్మం నుండి ఒక్క ఏమరపాటుగా ఒక్క అడుగైనా పక్కకి వెయ్యకుండా ఉంటా. చంద్రుడి నుండి ఆ వెన్నెల ఎలాగైతే తగినట్లుగా చంద్రుడు ఎలా ఉంటే వెన్నెల అట్లా వస్తుందే, అలా భర్తతో ఎంతవరకు నడవాలో ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తిస్తా. నా తంత్రి వాద్యతే వీణ నా చక్రో వర్తతే రథ నా పతి సుఖమేధేత యాస్యాదపి శతాత్మజ. తంత్రి ఒక తీగ లేనిదే వీణ మోగుతుందా? మోగదు. చక్రం లేనిదే రథం నడుస్తుందా? నడవదు. భర్త లేనిదే భార్య ఉంటుందా? ఉండకూడదు. అది సీత చెప్పింది. ఇక్కడ చెప్పే విశేషంలో సీతకుండే తెలివితేటలు అంటారు వ్యాఖ్యాతలు. ఎంత బాగా చెప్పిందో పిల్ల. ఇక్కడ చెప్పే విశేషణాలు వేసిన విధానంలో తమాషా. ఎప్పుడైనా తనకి స్త్రీలింగంలో వెయ్యాలి, రాముడికి పూర్ణింగంలో వెయ్యాలి. ఉపమానం చెప్పేటప్పుడు విశేషాలు ఎప్పుడు కూడా ఉన్నవాళ్ళని బట్టి వెయ్యాలి తప్ప ఇష్టం వచ్చినట్టు వేయడానికి వీల్లేదు. కానీ ఇక్కడ సీత అంటోంది నా తంత్రి వాద్యతే వీణ. వీణా స్త్రీలింగమే, తంత్రి స్త్రీలింగం. ఇప్పుడు రాముడెవరు? తంత్రి రాముడు, వీణ తను. మరి తంత్రి కూడా స్త్రీలింగంలో ఉంది కదా, అది తమాషా. అంటే సీతమ్మ మాట్లాడిన మాటలో ఉండే చమత్కారం. నా చక్రో వర్తతే రథ. చక్రం నపుంసకలింగం, రథం అనేది పుంలింగం. తనకి పుంలింగం వేసుకుంది, మళ్ళీ రాముడికి నపుంసకలింగాన్ని వేసి. ఏమిటిలా తమాషా ఎందుకు ఇలా తెరిచింది అంటే, భార్య భర్త చెప్పినట్టు వినడం కాదు, భర్త కూడా భార్య చెప్పినట్టు వినవలసిన సందర్భాలు చాలా ఉంటాయని ప్రకటిస్తుంది. అది తమాషా. ఇప్పుడు భార్యాభర్తలలో ఎవరెక్కువ ఎవరు తక్కువ అనే సందర్భాన్ని సీత చెప్పిన విధానం చూస్తే తమాషా అనిపిస్తుంది. ఎలా చెప్పింది? నా తంత్రి విద్వాద్యతే వీణ. తంత్రి స్త్రీలింగం అంటే ఇద్దరూ స్త్రీలింగం వేస్తే స్త్రీలింగం పారతంత్రియకం, పుంలింగం చ స్వాతంత్ర్యం పుంజశ్రేష్టంచ. స్వాతంత్ర్యం అంటే పుంలింగం వేస్తే స్వాతంత్ర్యం అని అర్థం. సంస్కృతంలో ఉండే గొప్పతనం, శాస్త్రంలో ఉండే గొప్పతనం సీతమ్మ మాటల్లో ఇక్కడ వాల్మీకి ప్రతిబింబించిన విధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎవ్వరూ ఇలా ఉపమానాలు చెప్పడానికి వీల్లేదు, చెప్పకూడదు. సీతమ్మ చిన్నపిల్ల కదండి, పాపం తెలియక చెప్పేసింది అనుకోవడానికి కూడా వీల్లేదు. కారణం, సీత అభిజ్ఞా అస్మిని ఇప్పుడే చెప్పింది. నాకన్నీ తెలుసు. అభిజ్ఞ అంటే మా నాన్నగారు చెప్పారు, మా అమ్మగారు చెప్పారు, మీరు కూడా ఇప్పుడు చెప్పారు కదా, నేను కాస్త కూస్త చదువుకున్నానమ్మా, నాకు అవన్నీ తెలుసు అని. అన్నీ తెలుసన్న సీత చెప్తున్న మాటల్లో చాలా తమాషాలు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఇద్దరికీ స్త్రీలింగం వేస్తే అర్థం ఏంటి? రాముడికి స్త్రీలింగమే వేసింది, తనకి స్త్రీలింగం వేసింది. అంటే ఇద్దరం పరతంతులమై ఉండాలి, పరస్పరం పరతంతులమై ఉండాలి. ఒక సమయంలో భర్తకి చెప్పవలసిన స్థితిలో నేను చెబుతూ ఉంటే నేను స్వాతంత్ర్యాన్ని పాటిస్తాను, అప్పుడు నా భర్త పారతంత్ర్యాన్ని పాటించాలి. అంటే రాముడు స్త్రీలా ప్రవర్తించాలి, నేను పురుషుల్లా ప్రవర్తిస్తాను. ఒక సమయం అట్లా వస్తుంది కాబట్టి ముందే చెప్తున్నా అన్నట్లుగా చెప్తుంది సీత. సీత మాటలో ఉండే గొప్పతనం. నా తంత్రి వాద్యతే వీణ నా చక్రో వర్తతే రథ. ఒక్కోసారి భర్త చేసే పని తప్పనిపిస్తే భర్తకి కూడా చెప్పతగినట్లుగా ఒక స్వాతంత్ర్యాన్ని ప్రకటించి, భర్తకి ఏమీ తెలియదు, నీకేం తెలియదు, నేను చెప్పినట్టు విను అనవలసిన స్థితి కూడా నాకు ఏర్పడుతుంది. కాబట్టి రాముడికి నపుంసలింగాన్ని వేసి తనకి పుల్లింగాన్ని వేసుకుంది. నా పతి సుఖమేధేత. కాబట్టి ఇలా చెప్పి, రాముడే లేకపోతే గనక నేను సుఖంగా ఉండలేను, చక్రమే లేకపోతే గనక రథం ఉండదు, తంత్రియే లేకపోతే కనుక వీణ ఉండదు అంటూ
రాముడు కష్టపడతాడు. ఎంత కష్టపడి రాముడు కష్టం తప్పదు. రాముడు కష్టం పడుతూ ఉంటేనే నేను సుఖంగా ఉంటా. రాముడిని కష్టపెట్టకుండా ఉండే బాధ్యత కూడా నేను స్వీకరిస్తా అంటూ ఇంత గుంభనంగా చెప్పింది అంటారు వ్యాఖ్యాతం. ఈ శ్లోకానికి ఉండే వ్యాఖ్యానాన్ని చాలా పెద్దగా చేస్తారు. అందువల్ల రాముడికి తనకి స్త్రీలింగాలు వేసింది, రాముడికి నపుంసలింగాన్ని వేసి తనకి పుంలింగాన్ని వేసుకుని నేను లేనిదే రాముడికి సుఖం ఉండదు. సుఖం అంటే రాముని యొక్క మనస్థితి సమంజసంగా ఉండదు. నేను లేకపోతే తానుండడు, తాను లేకపోతే నేనుండం. కాబట్టి మేమిద్దరము కలిసి సమమైన పద్ధతిలో నడుస్తాం. కాబట్టి నన్ను వేరే వాళ్లతో పోల్చే అవకాశం వద్దమ్మా అత్త అని చెబుతోంది. నమానయుతుమిచ్చేసి నన్ను వేరే వాళ్ళతో పోల్చొద్దు అని కౌసల్యకి చెబుతోంది. అంటే ఈ శ్లోకంతో కౌసల్యకి అర్థం కావాలి, మా కోడలు చాలా తెలివైంది, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటుంది. రాముడు ఎక్కడన్నా మెత్తపడ్డా కూడా రాముడిని మెత్తగా చేయకుండా కొంచెం గట్టిగా పరిచేటట్టుగా కూడా ఉండగలదు అంటారు. అరణ్యకాండలో మనకు తెలుస్తుంది. ఒక దగ్గర రాముడి యొక్క మానసిక స్థితిని పెంచి రాముడు మళ్ళీ మంచి ఉగ్రుడయ్యేటట్లుగా చేస్తుంది. ఇదంతా భార్యగా తన బాధ్యత అని చెబుతోంది ఈ శ్లోకం వల్ల అని అంటారు. అలాంటి గొప్ప శ్లోకం ఇది అని మితం దదాతి పిత. మీకు అర్థమై ఉంటుంది కదా, నా తంత్రి వాద్యతే వీణ అంటే ఒకటి సంసారంలో భార్యాభర్తలు ఎట్లా ఉండాలి అంటే భర్త చెప్పినట్లుగా భార్య వినాలి అనుకోవడం తప్పని తెలుస్తుంది. అది పూర్తిగా సమంజసము కాదు. ఎలా సమంజసం కాదు? ఏదో ఆ మంచిదో ఒక ఇది వచ్చింది, పెళ్ళాన్ని చెబితే వినాలి. వాడు ఉద్దేశం పెళ్ళం చెబితే వినాలి ఉద్దేశం, ఆవిడ ఉద్దేశం పెళ్ళాన్ని చెబితే వినాలి ఉద్దేశం. అంటే అక్కడ ఉండే గ్యాప్ను బట్టి అర్థం మారుతుంది, అక్కడ ఉండేటువంటి ఈ విశేషణాన్ని బట్టి అర్థం మారాలి. అంటే నాకన్నీ తెలుసు, ఇప్పుడు నువ్వేం చెప్పావు, ఆయన ఏం చెబితే అది చెయ్యాలని చెప్పావు కదా. దాంతోపాటు మీ అబ్బాయికి కూడా అంటే ఇదంతా గూఢం, వాళ్ళకి మనస్సులకు తెలిసేది తప్ప పైకి తెలిసేది కాదు. ఒక్కొక్కసారి నేను కూడా కొంచెం కటువుగా ఉంటా, మీ అబ్బాయి దాన్ని ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి నేను మీ అబ్బాయికి ఏం తెలియదని చెబుతా, అది కూడా మీ అబ్బాయి అంగీకరించవలసి ఉంటుంది అన్నట్లుగా చెప్పింది అని అంటారు. నేను చెప్పే మాట కాదు సుమా. నా తంత్రి వాద్యతే వీణ నా చక్రో వర్తతే రథ అని నా పతి సుఖమేధేత యాస్యాదపి శతాత్మజ. ఈ బంధం ఇట్లా ఉంటే దీనిగా సర్దుకుపోవడం అంటారు. ఒక్కొక్కసారి ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు వింటూ నువ్వు చెప్పింది నేను చేస్తా అని భర్త అన్నారు, మీరు చెప్పినట్టు నేను వింటా అన్నారు. ఒక్కొదికి తను చెబుతుంది వినాలి, తను చెప్పాలి, ఆవిడ వినాలి. ఇది కదా ఒక సంబంధం కానీ ఒక సంసారం కానీ సరిగ్గా నడిచే పద్ధతి. అది రెండు విశేషాల్లో చెప్పింది. ఈ రకంగా భార్యాభర్తల యొక్క సంబంధం ఎట్లా ఉండాలి అని చెప్పింది. ఒక్కోసారి తను ఒకసారి విమూఢుడై కింకర్తవ్యతామూఢుడై ఉన్నప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి, ఇలా చెయ్యి, నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పే స్థితి భార్యకి కలుగుతుంది. అందువల్లనే భార్యాధర్మాలు చెబుతూ 6 ధర్మాలు చెప్తారు. తమాషా ఏంటంటే ఎక్కడ లక్షణం చెప్పాలన్నా మనం అనుకున్న ఈ మాట కూడా ఎక్కడ ఏదైనా ఒక దాని గురించి గట్టిగా చెప్పాలనుకుంటే 6 లక్షణాలు శాస్త్రం చెప్తుంది. 6 పాఠకోత్తముడికి 6 లక్షణాలు, పాఠకాధముడికి 6 లక్షణాలు, భగవంతుడికి 6 లక్షణాలు, ఐశ్వర్యస్య సమగ్రస్య, మళ్ళీ పురుషోత్తమునికి నృశంస్యం దమః శీల 6, మిత్రుడికి 6, భార్యకి 6. భార్యకి ఎలాగా తెలుసు మనకి, బాగా ప్రసిద్ధమైనటువంటి కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనే చ రంభ కదా. ఈ 6 గుణములు కూడా భార్యకి లక్షణములు అంటారు. భార్యా లక్షణం, భర్తృ లక్షణం కూడా ఇలాంటి శ్లోకమే ఉన్నది. ఆ శ్లోకాన్ని ఎవరు బయటపెట్టలేదు, కానీ భర్తృశ్లోకం కూడా ఇలాగే ఉంటుంది. కరణేషు మంత్రి అంటే ఏం చెయ్యాలో తెలియని స్థితి ఏర్పడినప్పుడు ఆడు మంత్రిత్వాన్ని వహిస్తుంది. అంటే మంత్రం బాగా ఆలోచన బాగా చేయగలిగినటువంటి వాడు ఆడవాడు అవుతాడు. ఎప్పుడైతే తనకి గనక ఏం చేయాలో పాలుపోవట్లేదు అనుకున్నప్పుడు ఎవరి సలహా తీసుకోవాలి అని అంటే శాస్త్రం చెప్తుంది, ముందు భార్యతో సంప్రదించవు. భార్యతో నీకున్న కష్టాన్ని ఓపెన్గా నువ్వు పడేటువంటి ఒక చికాకుని ఒక సమస్యని భార్య ముందు పెడితే భార్య చిక్కుమిడి విడదీసినట్టుగా చెప్తుంది. భార్యకుండే గొప్పతనం. కాబట్టి నా కరణేషు మంత్రి, కాబట్టి మంత్రిత్వాన్ని కూడా వహిస్తా అని చెప్తోంది.
నాకు భార్యకు ఉండవలసిన లక్షణములన్నీ నా దగ్గర ఉన్నాయి అని చెప్పినట్టుగా సీత ఈ శ్లోకంలో చెప్పి అంటోంది. 100 మంది కొడుకులుంటే ఏం సుఖం. 100 మంది కొడుకులు ప్రేమగా చూసుకుంటారు కావచ్చుగా, కానీ భర్త లేకుండా 100 మంది కొడుకులు ఉండేట్లా. ఇక్కడ 100 మంది కొడుకుల కంటే పుత్రకోట్యా విశిష్యతే అని అంటారు ఒక దగ్గర. ఇక్కడ యాస్యాదపి శతాత్మజ, నాకు 100 మంది కుమారులున్నా వాళ్ళంతా ఒక ఎత్తు, నాకు భర్త ఒక్కడే ఒక ఎత్తమ్మా అని చెప్పింది. అంటే అంత ప్రేమగా చూసుకుంటా, అంత విడవకుండా ఉంటా అని అర్థం అన్నమాట. ఏదో ఆలంబన దొరికితే విడిచిపెట్టేదాన్ని కానని చెప్పడం. అంటే ఆలంబన దొరికిందనుకోండి, ఇతని కంటే బాగా చూసుకునేటువంటి ఒక స్థితి కలిగితే ఇతను విడిచిపెట్టి ఇంకో రకంగా ఉంటా అనేటువంటి అభిప్రాయమే కలగకుండా నా కుమారులు బాగా చూసుకుంటారు, ఇంక నీతో పనేంటి, నీ ఏడుపు నువ్వేడు, నేను పోతా అన్నట్లుగా ఉండే స్థితి కాదు. యాస్యాదపి శతాత్మజ, 100 మంది కుమారులున్నా భర్త తర్వాతే కదా అని చెబుతోంది కౌసల్యకి. చెప్పి మితందదాతి పిత, తండ్రి ఎంత ఇస్తాడు, కొద్దిగా ఇస్తాడు. ఎంతకాలం ఇస్తాడు, పెళ్లి అయ్యేంత వరకు కదా తండ్రి మనకేది ఇచ్చినా. తల్లి కూడా పెళ్లి అయ్యేంత వరకు కదా తల్లి చూస్తుంది. అమితస్య హి దాతారం భర్తారం కాన పూజయేత్. 100 ఏళ్ల కాలంలో 5 భాగాలు చేస్తే 1 భాగం మాత్రమే కదా తల్లిదండ్రులు పిల్లల్ని పోషిస్తారు. తర్వాత ఉండే 4 భాగాలు ఎవరు పోషించారు, ఎవరు కలిసి ఉండాలి, భర్తతో కదా. అందుకే జీవిత భాగస్వామి ఒక్కతే ఉంటుంది. జీవిత భాగస్వామి తండ్రి కాడు, తల్లి కాడు, పిల్లలు కాదు, ఎవరు కాదు. ఒక భార్యకి భర్త, భర్తకి భార్య మాత్రమే అవుతారు. కానీ ఈ సంబంధం గొప్పదని చెప్పాలి. కాబట్టి కొద్దిగా ఇస్తాడు తండ్రి. తండ్రి ఎంత ఇస్తాడు, కొద్దిగా. తల్లి ఎంత ఇస్తుంది, కొద్దిగా. అమితస్య హి దాతారం, ఎంత ఇస్తాడో తెలియకుండా తాను సంపాదించే ప్రతి పైసా కూడా ఇంట్లో వాళ్ళు సుఖపడ్డానికే కదా. తాను సంపాదించే ప్రతి వస్తువు కూడా ఇంట్లో వాళ్ళ ఆనందానికే కదా. తాను శ్రమించేది, స్వేదం తీరేది ఇవన్నీ కూడా భార్య కోసము, పిల్లల కోసము కదా. ఇక్కడ అమితస్య హి దాతారం, ఇంత అని చెప్పడానికి వీలు కానంత జీవితంలో 4 భాగాలు పోషించేవాడు భర్త అయినప్పుడు ఎవరు భర్తని విడిచిపెడతారు, ఎవరు భర్తని అవమానిస్తారు, ఏ భర్త భార్యని ఇలా స్థితిలోంచి వదులుకుంటాడు. ఈ భార్యాభర్తల సంబంధం ఇంత గొప్పది కదా అని సీతమ్మ ఈ 2 శ్లోకాల్లో చెప్తుంది. సాహమే వంగత శ్రేష్ఠ శృత ధర్మ పరావర. ఇంత చెప్పింది అని చెప్పడానికి ఈ ఒక్క వాక్యం మనకు ఉదాహరణ. అంటే ఇన్ని భావాలు ఉన్నాయా ఈ శ్లోకంలో అంటే చెబుతోంది. సాహమేవంగత శ్రేష్ఠ, ఈ విషయములలో చాలా శ్రేష్ఠురాలను నేను. ఎవరైనా చెప్తారా నేను చాలా గొప్పదానండి, నాకు ఇవన్నీ వచ్చు అని చెప్తారా? అంటే చెప్పే స్థితి, చెప్పవలసిన సందర్భం. నేను శ్రేష్టమైన దానని. శృత ధర్మ పరావర, విన్న ధర్మము యందు ఏది ఎప్పుడు పాటించాలో ఎప్పుడు ఏది పాటించకూడదో తెలిసిన దానిని అత్త, కాబట్టి జాగ్రత్తగా నేను ప్రవర్తిస్తా అని చెప్పింది అత్తతో. చెప్పి చివరికి ఒక మాట, అంటే అత్తగారికి కౌసల్యకి మరింత ఒక హృదయ సాంత్వన కలిగించేటట్టుగా అంటుంది. ఆర్యే కిమవమన్యేహం స్త్రీణాం భర్తాహి దైవతం. ఎందుకు నేను రాముణ్ణి అవమానపరుస్తానమ్మా, ఎప్పుడూ రాముడి పట్ల అవమానంగా ప్రవర్తించను. నాకు భర్త, నాకు రాముడు దైవంతో సమానం, నాకు దేవుడే రాముడు అని చెప్పింది. సీతాయా వచనం శ్రుత్వా కౌసల్య హృదయంగమం. హృదయంగమం అంటే గుండెలకు తగిలిన మాటలు, అంటే గుండెలకు నచ్చిన మాటలు. పైకి ఏమున్నాయి దీంట్లో, ఏదో 2 ఉపమానాలు చెప్పింది అనిపిస్తుంది. కాదు, గుండెకి తగిలేటట్టుగా మాట్లాడింది కాబట్టి వాల్మీకి హృదయంగమం అంటే గుండెకు, హృదయమునకు ఆనందాన్ని కలిగించేటట్లుగా చాలా హాయిగా, మృదువుగా, మెత్తగా ఎలా చెప్పాలో అలా చెప్పింది సీతాయా వచనం శ్రుత్వ శుద్ధ